కాంగ్రెస్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అద్దంకి దయాకర్. ఒక పులిని మీరు పిల్లిలా చేయాలనుకుంటున్నారు. ఏ ఛానల్ కూడా అద్దంకి దయాకర్ అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ కానీ ఆయన ఎమోషన్ కానీ చూపించలేకపోయింది. నేను చేసే ఇంటర్వ్యూలో మాత్రం మనసుకు నచ్చిన ఇంటర్వ్యూ నేను చేయబోతున్నాను. ఉంటే ఉండు లేకుంటే దెంగే, ఉంటే ఉండు లేకుంటే దెంగే అన్న మాట ఎందుకు అన్నారా బాబు అనే ఆలోచన ఈ 2-3 నెలల్లో మీకు వచ్చిందన్న? ఒకసారి మాట్లాడిన తర్వాత దాన్ని వెనుకకు తీసుకోలేదు అన్న. మీరు ఆ మాట వాడినందుకు ఎంకరేజ్ చేయడానికి మాట్లాడారు, పార్టీ లేవాలని మాట్లాడినారు. దయాకర్ ఎప్పుడు దేనికోసం పనిచేయడు. దయాకర్ సమాజం కొరకు పనిచేస్తాడు. వన్స్ ఐ డిసైడెడ్ నేను ఆగను. దయాకర్ మాట్లాడితే సెన్సేషన్ ఎందుకు అయింది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడిపించారు. వాస్తవానికి దయాకర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మంచి కాదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న దయాకర్ అన్న కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. రేవంత్ అన్నని బ్లైండ్గా నమ్మి పోయినారా లేదా మీరు? రేవంత్ అన్న నేను ఎందుకు నమ్మాల్సిన అవసరం వస్తుంది? పార్టీని బ్లైండ్గా నమ్ముతా. ఎమ్మెల్యే దయాకర్కి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు. అంటే ఎంపీ కూడా ఇవ్వరని ఫిక్స్ అయిపోయారంట. ఎమ్మెల్సీ అని చెప్పేసి మీడియాలో పేపర్లో చూసినా కదా అన్న, వెంకట్ బల్మూర్ దయాకర్ అని చెప్పేసి 2 రోజులు ఊపింది. కరెక్ట్ ఇట్లా నోటి కాడికి వచ్చేసరికే గుంజేసి పిలిచి మరి అవమానించిన వెంటనే తెలుసా అన్న? అమ్మకు 4 కొడుకులు ఉండరు అనుకోండి. పెద్దోడో చిన్నోడో మధ్యపోడు ఒక పూట పెట్టకపోయినా ఆగుతాడు. చిన్నోడో ఇంకెవరో ఆకలి ఎక్కువ ఉంటే తినకపోతే నష్టపోతాడు. పెద్దోనిగానో మధ్యోనిగా ఏదో కోనిగా నేను పార్టీ కోసం ఉంటాననే నమ్మకం ఉంది చూసినావా, అది నా ఎస్సెట్. ఇప్పుడు ప్రతిసారి మీరు అవమానాన్ని కూడా బహుమానంలాగా, అరే ఏం ప్రైమింగ్ అన్న. దయాకర్ అంటోడు ఒక పదవి కోసం మాత్రమే పని చేయడు. రేపటి రోజున రాజకీయాల్లో ఒక మంచి మార్పు కొరకు అద్దంకి దయాకర్ అంటోడు ఉంటాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఇంత 5 మంది రెడ్డిలు ఉన్నారు. 5 మంది రెడ్డిలు ఈ అద్దంకి దయాకర్కి ఎందుకు భయపడుతురన్నా? అది నా గట్స్, అది నా గట్. వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ముంచేసారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి మిమ్మల్ని సారీ చెప్తున్నారు అంటే, నా జీవితంలో నాకు గుర్తుండి ఈ రోజు వరకు నేను ఏ రోజు ఎవరికి క్షమాపణ చెప్పలే. అద్దంకి దయాకర్ విషయంలో ఓపెన్గా బహిరంగంగా అన్కండిషనల్ క్షమాపణ చెప్పిన కదా. మరి దయాకర్కు టికెట్ ఇప్పించుకోలేకపోయినా కదా. వాడు ఎవడైనా సరే, మళ్ళా చెప్తున్నా, ఆ పదాలు వస్తాయి అప్పుడు కోన్ కిస్కగాడి నా దృష్టిలో కాదు. ఆయన భుజం మీద పెట్టి తుపాకీ పేల్చేటోళ్ళు ఎవరు కూడా నాకు తెలిసిన. దాన్ని ఎందుకు చెప్పానంటే ఇది రాజకీయం. ఎంపీ వస్తుంది అనుకుంటారన్నా మీరు? రేపటి రోజున నువ్వే చూస్తావు, అమ్మా దయాకరణ ఈ పండోరా కొరకు ఆగిండారా అని చెప్పి. చెయ్యలేక కాదు, సందర్భం కోసం వెయిట్ చేస్తుంది. దయాకర్ అన్నకి నో గాడ్ ఫాదర్స్. ప్రజలే గాడ్ ఫాదర్. ఎల్లలు దాటిన అభిమానులు ఉంటారు. తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా అద్దంకి దయాకర్ గురించి ఆలోచిస్తారు. ఇది కదా అదృష్టం. నీళ్లు లేకపోతే చేపలు ఎట్లా ఎండిపోతే, జనం లేకపోతే నేను ఉండలేదు. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ అంత పిచ్చి, అంత బుట్టలు చెప్పుకుంటున్నావు? నేను ఓ పార్టీలు అరే ఇవి బంద్ చేస్తే నాకు బూతులు వస్తాయి అన్న. మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటే ఉంటారా, దెంగేస్తే దెంగేస్తారా? దయాకర్ ఆఫ్టర్ ఆల్ ఫెలో. ఎవరు ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి ఎదిగొచ్చి ఈరోజు ఇంత ప్రాచుర్యంలోకి రావచ్చు కాక, దయాకర్ వాడు దయాకర్ నాకంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు గాంధీ భవన్లు ఉంటారు చూడుకోండి. వాళ్ళ లాంటి వాళ్ళ కోసం కొట్లాడితే దయాకర్ రియల్ హీరో. దయాకర్ కోసం మాత్రమే కొట్లాడతాడు కదా, వాడు నాయకుడు ఎట్లయితాడండి? వాని కోసం వాడు కొట్లాడుతాడు నాయకుడు కాదు. వాడు 10 మంది నాయకులను తయారు చేసేటోడు నాయకుడు.